14 నెలల ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? పులివెందుల్లో ఏదైతే మళ్ళీ రీపోలింగ్ దీనికి సంబంధించి అండ్ అదేవిధంగా రాష్ట్రంలో ఆగస్టు 15న రేపు లేదా ఎల్లుండి ఉదయం నుంచి అట్టహాసంగా పండిట్ నెహ్రూ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేవిధంగా అమరావతి పనులు వేగవంతం చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో అధికారులకు సూచించడం జరిగింది. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 14 నెలలు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు, పైన కూటమి కూడా ఉంది కాబట్టి అందరూ కలిసి మరి బీజేపీ కూడా గట్టి సపోర్ట్ చేస్తారు. ఎలా వెళ్తుంది? వర్క్లు ఎలా ఉంది? ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుతో అయితే సంతృప్తిగానే ఉన్నాము. ఇలాగే నడిస్తే రాష్ట్రానికి బాగుంటుంది. ఇలాగే నడవాలని కూడా కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే మన పులివెందులు రసాబాస్గా జాగినాయి. మళ్ళీ ఒక 2 బూతుల్లో రీపోలింగ్ చేస్తున్నారు. 3, 14 ఎలా ఉంటుంది? గతంలో కంచుకోట వైసీపీకి, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డి కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఈసారి మళ్ళీ కూటమి అక్కడ హయాంలోకి వస్తుందంటారా? ప్రస్తుత వార్తలను బట్టి చూస్తే అక్కడ పులివెందుల జడ్పీటీసీ మారే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. అది రీపోలింగ్ 2 కోరారు కనుక అది పెద్ద సమస్య ఏం కాదనిపిస్తుంది. అది పెట్టడం కూడా మంచిది. రీపోలింగ్ రేపు కౌంటింగ్ ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది? రిజల్ట్ తారుమారు అవుతుందా? జగన్ గారికి కొంచెం ఏదన్నా ఈ యొక్క భయం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే కంచుకోట కదా. పరిస్థితులు చూస్తే రిజల్ట్ తారుమారు అయ్యే అవకాశం ఉన్నట్టే ఉంది. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమంటారు? ఎలా ఉంటుంది? దానికోసం అందరూ ఏది చేస్తున్నారు. అది వస్తే మరింత అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి. అంటే మహిళలకి పర్టికులర్గా పెట్టారు కాబట్టి ఆటో కార్మికులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ కేసులు ఇవన్నీ ఉంటాయి కదా. తప్పకుండా ఇబ్బంది అవుతుంది. కాకపోతే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకం ఏదో చూస్తామని చెప్పారు. అది కూడా చూస్తే మంచిదని కోరుకుంటున్నాను. ఈ అమరావతి పనులు వేగవంతం చేయాలని కేబినెట్లో మీటింగ్లో చర్చించారు. ఎలా ఉంటుంది? ఈ వర్షాభావ ప్రభావంతో ఇంటర్నల్ వర్క్ చేస్తున్నామని మొన్న మంత్రి నారాయణ కూడా అన్నారు. మరి ఎలా అనిపిస్తుంది? వేగంగా అయితే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు చాలా మంది. అవును, అది ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే ప్రభుత్వానికి కూడా అంత మంచిది. అది త్వరగా పూర్తి అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో అంటే ఇంత ముందులో కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాల్లో? సూపర్ 6 పేరు పెట్టారు. ఫస్ట్ పెన్షన్, తరువాత అనేక పథకాలు ఇచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్లు, రేషన్ మళ్ళీ స్టోర్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏమైనా ఉందా? డోర్ డెలివరీలు అది పెద్ద సమస్య కాదనుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేరుస్తూ ఉన్నారు, కొన్ని ఇంకా నెరవేర్చాల్సి ఉంది. అవి కూడా ముందు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. తదుపరి ఎలా ఉంటుందన్న? 4 ఏళ్ళ భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగ కల్పన అంటున్నారు కానీ సార్ మొదటి దశ ఒక 5 లక్షలు 6 లక్షలు ఇచ్చినా సరిపోతుంది కదా. ఎందుకంటే యువత అంతా వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క ఐటీ సెక్టర్ విశాఖపట్నం వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ వస్తే ఎలా ఉంటుంది? ఐటీ సెక్టర్ విశాఖపట్నం అమరావతి కాదు, అయితే ఎక్కడ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తున్నారు. కాకపోతే ఆ కంపెనీ వల్ల విశాఖ కోరుకుంటే విశాఖ ఇస్తున్నారు, అమరావతి కోరుకుంటే అమరావతి ఇస్తున్నారు. అయితే త్వరితగతిన కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు గడిచింది. గత ప్రభుత్వాల సంక్షేమము వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జనరల్గా అన్నీ కూడా సచివాలయాలే అప్పచెప్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎలా అనిపిస్తుంది? ఏ ఫాస్ట్గా వెళ్తున్నాయి? గతం బాగుంది, ఇప్పుడు బాగుంది? గతంలో అయితే ఇంటికి వచ్చి వారంటీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళకు కూడా దాంట్లో కూడా కొద్దిగా తికమసులు ఉన్నాయి, లేదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఏంటంటే ఎక్కువగా పేదవాడికి రావట్లేదు. వాళ్ళ కార్యకర్తలే తినడమే ఎక్కువైపోయింది. ఎక్కువగా అసలైన పేదవాడికి దొరకట్లా. సైడ్లో ఓపెన్ చేస్తానంటున్నారు. అదేమో వెళ్తుంటే సచివాలయంకి వెళ్తుంటే ఏమో ఆ సైడ్లో ఓపెన్ అవ్వట్లేదు. ఇల్లులు ఇప్పుడు దాకా నాకే రాలేదు ఇల్లు. పెట్టుకున్న గత ప్రభుత్వంలో పెట్టుకున్న ఇల్లే మళ్ళీ అడుగుతుంటే అసలు రెస్పాన్స్ లేదు. ఏమంటే సైడ్ ఓపెన్ అయింది, అదే ఇదే ఇది అంటున్నారే కానీ ఏమీ అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. పేరు పెట్టారు కదా సూపర్ 6 పథకాల్లో ఈ తల్లికి వందనం కానివ్వండి, ఈ ఫీజు రీంబర్స్మెంట్లు కోట ఏమన్నా? మాకైతే మా పిల్లలు చిన్నపిల్లలే, మాకైతే ఏం రాలేదు. మా అన్నయ్య వాళ్ళకైతే వచ్చినాయి అంటున్నారు. అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది వాళ్ళు కొద్దిగా పథకాలు అనేది ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని అమలు చేయగలుగుతుంది, కొన్ని అమలు చేయలేదు. ఇంకా చూద్దాం వీళ్ళు ఇంకా ఏం చేస్తారు. బస్సుల కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. కరెంట్ బిల్లు అయితే ఒక ఆయనకి, పెద్ద ఆయనకి 100 రూపాయలు వచ్చింది. ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి 1030 రూపాయలు వేశారు. మామూలుగా 500 కరెంట్ బిల్లు వస్తే 2000 వేస్తున్నారు. ఇలా ఒక పేదోడు, ఒక ముసలాయన, పెద్ద ఆయన రిటైర్మెంట్ అయ్యి రిక్షా బండి వదిలేసి ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన అంటున్నాడు వాళ్ళ అబ్బాయి జైల్లో ఉన్నాడు. అరెస్ట్ అయిపోయి వాళ్ళ అబ్బాయి జైల్లో ఉంటే ఆయనకి గడవని పరిస్థితి, ఊరి పాక అయింది. ఆయనకి 100 రూపాయలు, ఆయన ట్యూబ్లైట్ ఒక ఫ్యాను, ఆయనకి 100 రూపాయలు బిల్లు వస్తే 550 రూపాయలు ఇంకోటి వేశారు, 160 రూపాయలు ఇంకోటి వేశారు, 1000 రూపాయలు వేశారు. నేను ఎలా బతకాలి? నేను ఇంట్లో నాకేం ఆదాయం లేదు. నేను మా పిల్లోడు చూసి జైల్లో ఉన్నాడు, నా పిల్లకి పెళ్లి చేశాను, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి నాకు అని చెప్పి అంటున్నాడు. అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మామూలు ఇబ్బందులు కాదు. జనాలు వ్యాపారాలు లేవు, రూపాయి ఆడట్లేదు ఎవరికి. వ్యాపారాలు అయితే ఒక్కొక్కడైతే నిన్న షాప్కి వెళ్తే వాడు ఐపీ పెట్టేశాడు. ఒకడేమో ఆటోమొబైల్ షాప్ వాడు షాప్ తీసేసి
దానికి ఏమంటారు షాపులకి వెళ్తున్నారు. కొనే పరిస్థితి లేదు ఎవరు కూడా. రేట్లు చూస్తేమో బగ్గా అంటున్నాయి, పెంచుకోవడం. సామాన్యుడే బతకడం కష్టం అయిపోయింది. అయితే 14 నెలల ప్రభుత్వ పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? పైన కేంద్రం సపోర్ట్ ఉంది, అమరావతి పనులు కూడా వేగవంతం చేయమని నిన్న కేబినెట్ మీటింగ్లో సమీక్ష చేశారు. తదుపరి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 మహిళలకి. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఈ సంక్షేమం సూపర్ 6 కాబట్టి ఏమేమి వస్తుంది? మీరు చెప్పినవి అన్నీ కరెక్టే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే అన్ని రకాలుగా లేవు. బట్ ఏంటంటే ఫ్రీ అంటున్నారు. ఫ్రీ బాగుంది, కాకపోతే అందరికీ అనేది కాదు, అంత కరెక్ట్ కూడా కాదు. సో ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పుడు అనేది వస్తుంది, లేకపోతే రాదుగా. సో మినిమం బేసిక్స్ షుడ్ బి దేర్. సో ఇన్ ఆల్ ది వే, ఒక పక్క పెట్టి ఇంకో పక్క లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ది సొసైటీ. ఎందుకంటే మనుషుల యొక్క తత్వ విధానం ఎన్నో విధాలుగా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్నెస్ అనేది కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసే కొన్ని పద్ధతులు చాలా ఎక్సలెంట్. ఎందుకు అన్నదానం అనేది ఎక్సలెంట్, అది అసలు ఊహించినంతగా ఇట్స్ మార్వెలస్. పులివెందుల స్థానిక జెడ్పీటీసీ ఎన్నిక చూసే ఉంటారు. గత 3 రోజులుగా రసాబా సాగినప్పటికీ నిన్న ఎలక్షన్ అయితే జరిగింది సార్. 2 బూతుల్లో రీపోలింగ్ ఈ రోజు ఉంది, రేపు కౌంటింగ్ ఉండబోతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాము, తర్వాత వైసీపీ అంటున్నారు అక్కడ. మరి ఈసారి కంచుకోట బద్దలవుతుందా? కూటమి బాగా మెజారిటీ ఉంది కాబట్టి, సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నిక కాబట్టి మరి ఎలా ఉండబోతుంది? అక్కడ కూడా జెండా పాతుతుందా కూటమి ప్రభుత్వం? అవ్వచ్చు, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ హెల్ప్ చేస్తున్నారు ఎక్కువగా. సో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అవ్వదు అనలేము, అయిపోతుంది అని అనలేము. బేస్డ్ అపాన్ ది యూటిలైజేషన్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండ్ ది ఫార్మినేషన్ ఆఫ్ థింగ్స్, అల్టిమేట్లీ ఇట్ విల్ బి గెట్ డన్. ఇఫ్ నాట్, రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చూసే ఉంటారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. ఫేక్ ఓట్లు ఒకే అడ్రస్ పైన ఒక 58 ఓట్ల దాకా నమోదైనవి అంటాం. బీహార్ ఎలక్షన్ నిమిత్తం బయటకు వచ్చిన ఈ వివాదాలు దేనికంటారు? ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉంది, నోటీసులు పంపించింది రాహుల్ గాంధీ గారికి. నిజ నిర్ధారణకు ఉంటే ప్రూఫ్లు ఉంటే తీసుకురామంటుంది. ఎలా ఉంది సార్? ఫేక్ చాలా వేగంగా ఉంటుందండి, చెప్పేదానికంటే 10 వేగంగా ఉంటుంది. మంచి చేసే వాళ్ళు కూడా చెడు అంటారు. సరే, చేసే తప్పు అని యథార్థంగా చెప్తే మంచిది కాదంటలా. బట్ అసలు ఏమీ లేకుండా అయిపోయింది అంటూ చూడకుండా చూసేసారు అంటారు, ఎంతవరకు కరెక్ట్? వీ షుడ్ బి పర్ఫెక్ట్ వేర్ ఎవర్ వీఆర్. అండ్ టీడీపీలో పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి ఇట్స్ లీడింగ్. రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఎలా ఉంటుంది సార్? ఉచితాలతో పాటు ఒక పక్క పెట్టుబడులు రావాలంటున్నారు. P4 పథకం బాగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ పారదర్శకత ఎంతవరకు ఉందో అర్థం కావట్లేదు జనాలకి. మరి ఎన్ఆర్ఐలు వచ్చి దత్తతలు తీసుకోవడం, ఈ పేదరిక నిర్మూలనకు వాళ్ళ వంతు సహాయం అందిస్తడం, ఇవన్నీ జరుగుతాయా రియాలిటీలో, లేదా సినిమాల వరకే పరిమితం? ఎలాంటి అంశాలు? మీరు అడిగేది కరెక్టేనండి, ఎందుకంటే మేజర్గా పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ వీక్ అందరూ ఫుడ్ కోసమే. ఈ ఫుడ్కి వచ్చే ఇన్కమ్స్ ఎన్నో విధాలుగా ఉన్నాయి. మల్టిపుల్ కంపెనీస్ వచ్చి ఒక సపోర్ట్ ఇస్తే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. రాకుండా అవి కావాలి ఇవి కావాలి అంటూ ఇట్స్ నాన్ సెన్స్. సో చాలామంది జాబ్స్ చేయాలి, జాబ్స్ లేక విశాఖపట్నంలో జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ అన్నారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్, ఎంతవరకు అనేది నాకు క్లారిటీ లేదు. బట్ గోయింగ్ ఆన్, because lot of companies are saying lot of words, but result is not at all perfectly and fulfilled. So it should be perfect. అందరూ బాగుండాలి అన్న ఆశ మాట బాగానే ఉంది, మరి ఏది క్లారిటీ ఎక్కడ? ఎవరు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎటుపక్క ఉంటున్నారు? అందరు మాటలు చెప్పుకుని బతుకుతున్నారు, కానీ రియాలిటీలో దిగేవాళ్ళు ఎవరున్నారు? సో వన్ థింగ్ ఈజ్ క్వశ్చనబుల్ ఫర్ ఆల్, నాట్ ఫర్ వన్. అందరూ ఒకటి అనుకుని మనందరం కలిసి నడవాలి, మన దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందరికీ ప్రపంచానికి మనం పర్ఫెక్ట్గా ఉన్నామని చూపించుకోవాలి, మాటల్లో కాదు, క్రియలో. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, ఏది ఇప్పుడు మొన్న వరద వచ్చింది, వర్షం వచ్చింది, ఆ కృష్ణానది పక్కన ఉన్న వాళ్ళందరూ మునిగిపోయేవాళ్ళు. బట్ అక్కడ పక్కన గోడలు ఉన్నాయి కాబట్టి సేఫ్. సో బికాస్ విచ్ వాస్ బీన్ హ్యాపెండ్, అది చూడగలుగుతున్నారు. అరే అబ్బా, ఒకప్పుడు కొట్టుకుపోయే జనాలు చాలా బాగున్నారే, చాలా బాగుంది. వాటర్ ఇట్ మైట్ బి వాస్ హ్యాపెండ్ బై గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీ లైఫ్ ఇస్ దే. ఎలా అనిపిస్తుంది? 14 నెలలు అయింది, ఏమేమి బాగున్నాయి, ఏమేమి స్లోగా అవుతున్నాయి? సంక్షేమంలో అన్ని ఇస్తున్నారా, పర్లేదా? అన్నీ ఇస్తాను, పర్వాలేదు. ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. పెన్షన్లు వస్తాయి, పిల్లలకి అమ్మఒళ్ళు వచ్చాయి, తర్వాత ఇంటికాడ కరెంటు బిల్లులు గట్ట మామూలుగా వచ్చేస్తాయి. పెన్షన్ 1వ తారీఖు రోజే ఇచ్చేస్తాను, తెల్లారు 6ంటికి ఇచ్చేస్తాను. పర్వాలేదు, ఎన్నాలంటే ఇబ్బంది పడిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇళ్ళకి ఒకవేళ కిందకి దిగలేకపోయినా మరి ఎగలేకపోయినా ఇళ్ళకి వస్తాను, ఇచ్చేస్తాను. ఇవన్నీ రేపు 15వ తారీఖు ఆగస్టు నుంచి కూడా చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఎలా ఉంటుంది? ఎక్కడ దూరాభారాలు వెళ్ళే వాళ్ళకి ఉపయోగమే అంటున్నారు కదా. ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు, ఆర్డినరీ బస్సుల కాడి నుంచి పల్లెవేలుకు కూడా ఎక్కొచ్చు అంటున్నారు, ఆల్ట్రా పల్లెవేలుకి అంటున్నారు. ఎలా ఉంటుంది? ఏమో తర్వాత చూడాలి మరి, ముందు తెలియదు కదా. ముందు అయితే పోయిన తర్వాత ఉపయోగపడతారని అప్పుడు తెలియదు, ముందు తెలియదు కదా. ముందు తెలియదు. ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళకి ఒక 3,000 సేవ్ అవుతాయి అంటున్నారు మంత్లీ. రోజుకు 100 రూపాయలు ఉంటుంది కదా మినిమం టికెట్, లేకుండా ఆటోలకి వెళ్ళినా 100 రూపాయలు అవుతున్నాయి కాబట్టి సేవ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం అంటుంది. అవును, ఉద్యోగస్తులకు మట్టుకు ఉపయోగపడుతుంది. మరి మనవరాళ్ళకి ఎవరికన్నా తల్లికి వందనం పడ్డాయా? మనవరాలకు పడ్డాయి, మనవడికి ఇద్దరికి వందనం పడ్డాయి. అమరావతి కూడా అయితే ఉద్యోగాలు అంటున్నారు, రేపు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే టయానికి అంతా సెట్ అవుతాయి అంటున్నారు కదా, ఇక్కడే చేసుకోవచ్చు అప్పుడు. ఉంటే చేసుకోవచ్చు. ఏమైంది, ఇప్పుడు చదువుకున్న పిల్లలకే జాబులు లేవని బాధపడతాను. మరి డిగ్రీ చదివి ఉన్నాడు బాబు, జాబ్ లేదని ఉపయోగపడితే బాగుంది. అమరావతి పోలవరం అయితే మంచిదేనంటారు. మరి తొందరగా అయితే మంచిది. చాలా మంది జాబులు లేని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడుతుంటారు పాపం. పనులు దొరుకుతున్నాయా ఈ హయాంలో? కొంచెం మరి అలాగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు బాగానే ఉంటాయి, ఒకప్పుడు బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మొత్తాలు లేవని, ఇసుకలు లేవని పనులకి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతాను. చాలా మంది ఇబ్బందుల్లోనే ఉన్నారు అసలు అయితే. కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? కరెంటు బిల్లు ఇబ్బందులు అంటే కరెంటు బిల్లు మరి ఓడిన దాన్ని బట్టి వస్తున్నాయి. ఏసీలు ఉంటాయి కొంతమందికి, మరి అన్ని మిక్సీలు వేసుకుంటారు, గ్రైండర్లు, మరి అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి. లేదు మామూలుగా అయితే నార్మల్గా వస్తున్నాయి. కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడకుండా అయితే లేరు. బస్సు పథకం అనంతరం కూడా మహిళలకు 18,000 సంవత్సరానికి నెలకు 1,500 ఇవ్వాలి కదా, దాని పేరు మహాశక్తి అని పేరు పెట్టారు. అది కూడా తర్వాత కసరత్తు ఉంటుంది అంటున్నారు. గతంలో పోస్ట్ ఆఫీస్లో కూడా ఖాతాలు తెలిసారు 200 పెట్టి, మరి వీటిలో పడతాయి అంటున్నారు. మంచి విధానమేనా? పడితే మంచి విధానమే కదా, మరి ఉపయోగపడతాయి కదా. ఎవరికైనా ఉన్నా ఉపయోగపడమే కావాలి. ఇప్పుడు అందరము ఉన్నోళ్ళం లేము, చాలామంది పేదోళ్ళమే ఉన్నాం, జాబులు లేని వాళ్ళం ఉన్నాం. కూలి చేసుకుంటే కూలి ఉంటేనే ఉపయోగపడతాం, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, మరి మంచిదే. దేవుడి దగ్గర పడ్డమే కావాలి. మాజీ ప్రభుత్వాల్లో కూడా పర్లేదా? అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ మరి ఇప్పుడే ఇస్తాను, అప్పుడు అలాగే ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి తొందరగా అందుకున్నారు, ఇప్పుడు అందుకుంటున్నారు. అప్పుడు అందుకుండేవాళ్ళు, అప్పుడు వీళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా బాగా ఇస్తాను. ఇప్పుడు పర్వాలే.